తూర్పుగోదావరి జిల్లాలో యథేచ్ఛగా కొనసాగుతున్న మట్టి మాఫియా దందాను ఆపకపోతే కలెక్టరేట్ను ముట్టడిస్తామని ఆ జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలు హెచ్చరించారు. జిల్లాలోని గోపాలపురం మండలం బోమోలు పెద్ద చెరువులో మట్టి తవ్వకాలు అక్రమంగా సాగిస్తున్న ప్రాంతాన్ని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ నేతల బృందం పరిశీలించింది. మాజీ మంత్రులు తానేటి వనిత, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణతో పాటు పలువురు నేతలు పెద్ద చెరువులో యథేచ్ఛగా మట్టి మాఫియా దందాను బట్టబయలు చేశారు. టీడీపీ నేతలు రైతుల పొలాలకు మట్టి తరలించే పేరుతో వారి ఇటుక బట్టీలకు రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం మట్టిని తరలిస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహించారు. ఇదే తరహాలో జిల్లా అంతటా మట్టి దోపిడీ జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మట్టి మాఫియా దోపిడీని తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు. ఇక్కడ మామూలుగా ఈ చెరువు తవ్వకాలు జరిపేది ఎందుకు అంటే రైతన్నలందరూ కూడా ఈ వేసవి కాలంలో తమ పంట పొలాల్లోకి ఎరువు నిమిత్తం కానివ్వండి, పల్లంగా ఉన్న వాటిని ఫిల్ చేసుకునే దానికి ఇక్కడ చెరువు తవ్వకాలకి పర్మిషన్స్ తీసుకుంటుంటారు. అలానే ఇక్కడ ఈ చెరువు తవ్వకాలకి పర్మిషన్ తీసుకున్నది 2000 క్యూబిక్ మీటర్స్ తీసుకోవడం జరిగిందండి. కానీ ఇక్కడ వీళ్ళు ఉపయోగిస్తున్న జేసీబీలు ఇవన్నీ చూసినట్లయితే, ఇక్కడ ఉన్న తవ్వకాలు, ఈ లోతు ఇవన్నీ మేము చూసినట్లయితే 2 లక్షల పైగా తవ్వేసినట్టుగా ఇక్కడ పరిస్థితులు మాకు కనిపిస్తున్నాయి. అంటే ఈ రోజున ఈ గోపాలపురం నియోజకవర్గంలో ఏ ఒక్క చెరువుని కూడా ఈ తెలుగుదేశం నాయకులు వదిలిపెట్టట్లేదండి. యథేచ్ఛగా చాలా దారుణంగా తవ్వుతూ మరి ఇక్కడ మాఫియాని వాళ్ళు చేయడం జరుగుతుంది. ఎందుకనంటే ఈ వీళ్ళు చెప్పేదేమో పంట పొలాలు, రైతులకి పంట పొలాలని పర్మిషన్స్ తీసుకోవడం, వీళ్ళ వ్యాపార నిమిత్తం వీళ్ళు రియల్ ఎస్టేట్ స్థలాలు ఫిల్లింగ్ కానివ్వండి, లేదా ఇటుక బట్టీలు కానివ్వండి, వీటన్నిటికీ కూడా ఈ మట్టిని తరలిస్తున్నారు. ఇక్కడ తవ్వకాలలో మోసాలు చేస్తున్నారు, రోడ్డు మీదకి వచ్చి ప్రాణాలు తీసేస్తున్నారు, ఒక పక్కన మాఫియాని చేస్తున్నారు, ఒక పక్కన అవినీతిని చేస్తున్నారు. ఇన్ని చేస్తూ కూడా మేము చాలా సిన్సియర్గా ఉన్నాం, మేము అభివృద్ధి మాత్రమే చేస్తున్నామని లేనిపోని కళ్ళబల్లు కబుర్లని చెప్పి ప్రజలను మోసం చేసే పరిస్థితి ఈ రోజున ఈ రాష్ట్రంలో ఉంది. కనుక మేమంతా కూడా డిమాండ్ చేసేది ఒక్కటే, అధికారులందరూ కూడా స్పందించాలి, ఈ అక్రమ తవ్వకాలని అరికట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నామండి. ప్రజలకు మీకేదైతే అధికారం ఓటు ద్వారా వచ్చిందో అదే ఓటు ద్వారా ప్రజలకి హక్కులు కూడా ఉన్నాయి. ఆ హక్కుల్ని కలరాయాలి అనేటువంటి ఆలోచనలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది. ఆయనకి సపోర్ట్గా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఇది ప్రశ్నించండి. నిన్న మీ జనసేన నాయకుల్ని పవన్ కళ్యాణ్ గారు, మీ జనసేన నాయకులు ఇక్కడ తప్పు జరుగుతుంది, మీరు నేర్పారు కదా, మనం తప్పును పట్టుకుందాం, ప్రశ్నిద్దామని. పాపం వాళ్ళు తెలుసో తెలియకొచ్చి తప్పు పట్టుకోవడానికి ప్రయత్నించారు, కొట్టి పంపించారు. అంటే మీ జనసేన నాయకులు తప్పును పట్టుకుంటే కొడతారా అని ట్రైనింగ్ అనివ్వండి. ఇది చూస్తే చాలా దారుణమైన పరిస్థితి ఉంది. దీనిపైన జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించాలి. ఇక్కడ జరుగుతున్నటువంటి తవ్వకాల మీద సరైనటువంటి నియంత్రణ లేదు, దోపిడీ జరుగుతూ ఉంది. ఈ దోపిడీని తక్షణమే ఆపాల్సిందిగా, ఇదే విధంగా తూర్పుగోదావరి జిల్లాలో ఇవాళ గోపాలపురం కానీ, కొవ్వూరు కానీ, నిడదవోలు కానీ, రాజమండ్రి రూరల్ కానీ, రాజానగరం కానీ, అనపర్తి కానీ అన్ని నియోజకవర్గాల్లో ఈ తరహాగా జరుగుతున్నటువంటి దీనిపైన సమీక్ష చేసి ఆపనట్లయితే కలెక్టరేట్ని ముట్టడించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతుంది.